వాయిస్తాడు, 3,000 పేరు వాయిస్తాడు, 20,000 బయట అయిపోతుందా? ఆ 30,000 మీకు ఇస్తే బయట చేసుకోండి. ఇక్కడ ఇట్లా ఆనందపరచుకోండి. ఎవరైనా సరే డబ్బులు కావాలి. ఇక్కడ వాళ్ళు ప్రాణాలు అరిచేది ఉంటారు. మీరు నాగలు కొట్టు కూడా అంత అలసిపోడు, తప్పుల పేరు వాయిన అంత అలసిపోతారు. అది యాది మరిచి వాళ్ళు ఆనందపరిచి మనకు ఆనందపడుతుంది. ఎంత సంతోషం మనకు. సాధుడు ఎంబడి తప్పకపోడు సార్, బ్యాగు ఎంబడి పెట్టుకోవాలి. ఎంత బాగున్నా మై మరిచి మనకు ఆనందపరచాలి. అది సంతోషపడింది వచ్చిన వాళ్ళు. 10 రోజులు ఎప్పుడు చిన్న చేయకండి. 10 రోజులు ఎవరు చిన్న చేసినా వాళ్ళు పురుగుల వాడు వస్తారు. ఇది నేను కొద్దిగా చెప్తున్నా. మన ప్రపంచంలో మనం సంతోషంగా బతుకుతామంటే భజన వల్లనే. భజన లేకుండా ప్రపంచంలో ఏది లేదు. ఆ భజనతో మనం అంతా బతుకుతున్నాం. సాధులు, మునులు, సద్పురుషులు భజనతో తరించారు, ఒకటి తరించలేరు. ఏ కలుగుతున్నాం కాదు. చిన్న చేయకుండా భజన అంటే మై మర్చిపోయి భజన చేస్తుంది. ఇక్కడ పైల కోసం రాలేరు. డబ్బులు ఏది డబ్బు అనేది ప్రతి మనిషికి అవసరమే. ఏది చేసిన డబ్బు కావాలి, కాదని కాదు. భజనలో దగ్గర రాగానే డబ్బులు ఎంత వస్తున్నాయి. దయచేసి ఎవరు అనుకోకండి, మాట అనుకోకండి. ఒట్టు పెట్టి చెప్పిన దేవుడు కూడా బాగా గుర్తు పెట్టుకోండి. నీకు కలిగితే 10 రూపాయలు ఖర్చు పెట్టండి. ఎక్కువ సప్రవసరం రామరామ అనుకోండి, అంతేగాని భజన వాళ్ళని విమర్శించకండి. ఎప్పుడైనా చెప్తున్నా, నేను చాలా మందితో చెప్పిన ఇప్పటి వరకు. నేను సభాముఖంగా చెప్తా. ఎందుకంటే నాకు హైదరాబాద్ భజన గురించి ఎప్పుడు చిన్నగా వేయద్దు. ఒట్టిగా లేదు. భజన అంటే తెల్లవారు భజన చేసి భార్య పిల్లలతో తిట్లు ఆడి నిద్ర వైపు తెలంగాణ లేకుండా కూరుకొస్తుంటే భార్య వాళ్ళు తింటుంది. ఏమైనా పోతాంటే తెలంగాణ భయం చేసి కడగవా చూపెడవో సామాన్యుడు అన్ని యాది మరిది వాళ్ళకి సంజాయించి వాళ్ళ సంజాయించుకొని మన దగ్గర వచ్చి భయం చేస్తుంటే వాళ్ళు కాలు ఒక్కరు ఒక్కొక్కరికి వాళ్ళవి వందనాలు చెప్తున్నాను. వాళ్ళ కాలు పట్టుకొని మనం తీరం ఎన్ని డబ్బులు ఇచ్చినా తీరిపోదు మనకు. ఎందుకంటే నాకు ఆనందంతో చెప్పిన బాధ కాదు ఇది. బాగా మంచి భజనలో